భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు ముగిశాయి. తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భాస్కర్, థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితము డీజీఎంఓ స్థాయి అటు పాకిస్తాన్ ఇటు భారత్కు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించిన స్థాయి అధికారుల చర్చలు ముగిసినట్లుగా ఏఎన్ఐ ఏజెన్సీ ప్రకటించింది. అయితే ఆర్మీకి సంబంధించి డిఫెన్స్కి సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి వర్గాలు ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ఆర్మీ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే అరౌండ్ 5 PM అని చెప్పాను. అంటే 4 గంటలకు 4:30 తర్వాత ఏ సమయంలో అయినా దీనికి సంబంధించినటువంటి చర్చలు జరగటానికి ఆస్కారం ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నిన్న జరిగినటువంటి భారత మీడియా సమావేశము దాని కొనసాగింపుగా పాకిస్తాన్లో మరొక మీడియా సమావేశం జరిగింది. అలా ఈ కొంత సమాచార లోపం కారణంగానే ఈరోజు డీజీఎంఓ స్థాయి చర్చలు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతాయని చెప్పి ముందు చెప్పినప్పటికీ అది కొంత ఆలస్యమైంది. సో ఆ నేపథ్యంలోనే 5 గంటలకు అరౌండ్ 5 గంటలకు అని చెప్పిన 5 గంటల ప్రాంతంలో ఇరువురి మధ్య పాకిస్తాన్ అదేవిధంగా భారత్కు సంబంధించినటువంటి డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య హాట్ లైన్లో చర్చలు జరిగాయి. చాలా స్వల్ప టైంలోనే అంటే చాలా స్వల్ప కాలంలోనే చర్చలు ముగిసినట్లుగా దీని ప్రకారం తెలుస్తూ ఉంది. 5 గంటల సమయంలో జరిగినటువంటి చర్చలు కొద్దిసేపటి క్రితం అంటే 5 గంటల 55 నిమిషాలు 5 గంటల 50 నిమిషాల సమయంలో ముగిసినట్లుగా అంటే 5 గంటల సమయం అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పారు కాబట్టి 5 గంటల నుంచి 5 గంటల 50 నిమిషాల కంటే సుమారు 45-50 నిమిషాల పాటు మాత్రమే ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల సారాంశం ఏమిటి అనేటువంటి విషయాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఈ చర్చల సారాంశానికి సంబంధించి అదేవిధంగా డీజీఎంఓ సంబంధించినటువంటి టాక్స్కి సంబంధించి చర్చలకు సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. అయితే ఆర్మీ అధికారులు అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించినటువంటి అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం డీజీఎంఓ స్థాయి చర్చలు ముగిసినట్లుగా ఏజెన్సీకి సమాచారం ఇచ్చినప్పటికీ ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో ఏ అంశాలపైన చర్చలు జరిగినాయి, ఎంతసేపు చర్చలు జరిగినాయి, దాంతోపాటు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు, పాకిస్తాన్ వైపు నుంచి లేవనెత్తినటువంటి అంశాలు, భారత్ వైపు నుంచి చేసినటువంటి డిమాండ్లు, వీటన్నిటికి సంబంధించి మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందజేస్తున్నాము అని చెప్పి ఆర్మీ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి ఆర్మీ అధికారుల ప్రకటన అవకాశం ఉంటే ఈరోజు మరొకసారి మీడియా సమావేశం నిర్వహించడానికి ఆస్కారం ఉన్నట్లుగా మధ్యాహ్నమే ఆర్మీ అధికారులు డీజీఎంఓ స్థాయి చర్చలు ముగిసిన తర్వాత మరొకసారి మీడియా ముందుకు రావడానికి ఆస్కారం ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మరి కాసేపు రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి తొలిసారి భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. కాశ్మీర్లో దాడులు అదేవిధంగా భారత్ చేసినటువంటి పాకిస్తాన్పై చేసి ఉగ్రముక్కలను నిర్మూలించినటువంటి వ్యవస్థ ఈ పరిణామాలన్నీ తర్వాత తొలిసారి ప్రధాని మాట్లాడబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆర్మీ అధికారుల వైపు నుంచి డిఫెన్స్ వైపు నుంచి ఒక ప్రకటన జారీ చేయడానికి ఆస్కారం ఉంది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కాసేపట్లో అందిస్తాము అని చెప్పి ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చెప్పుకుంటే డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి షరతులు లేవు అనేది ముందుగానే చెప్పారు. కాబట్టి ఇకపై జరగాల్సినటువంటి కార్యాచరణ ఈ కాల్పుల విరమణను కొనసాగించటము, దాంతోపాటుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులను భారత్కు అధికారికంగా అప్పగించటం, ఇవి రెండింటికి సంబంధించి మాత్రమే చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది. దీంతో పాటుగా ఈ గత కొద్ది రోజులుగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సరిహద్దు మొత్తం 195 కిలోమీటర్లు 197 కిలోమీటర్ల సరిహద్దు మొత్తం శాంతియుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటువైపు నుంచి కవ్వింపు చేయలేదు. ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుంచి ఉండేటువంటి కవ్వింపు చర్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు, ఎక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడినా దానికి ధీటుగానే సమాధానం ఇస్తామని చెప్పి భారత్ ఇప్పటికే అన్ని రకాలుగా అంటే మిలిటరీ పరంగా, విదేశాంగ వర్గాల పరంగా, అదేవిధంగా పౌరుల పరంగా ఏ విధంగా చూసుకున్నా కానీ తమ జోలికి వస్తే తమను రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోము, ఎట్టి పరిస్థితులు తగిన రీతిలో ధీటుగానే సమాధానం చెప్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి అదే విషయాన్ని డీజీఎంఓ స్థాయి అధికారులు కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం కాసేపట్లో ఆర్మీ అధికారులు వెల్లడించబోతున్నారు. ఓవర్ టు స్టూడియో.
చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావించారనే అంశం ఇంకా బయటికి రానప్పటికీ ప్రధానంగా ఏ అంశాలు చర్చించవచ్చు, ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా ఇక్కడ 7వ తేదీన భారత్కు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి కొన్ని విమానాల ద్వారా మరికొన్ని ఆయుధాల ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 అవుట్ పోస్టులు 9 టెర్రరిస్టులకు సంబంధించినటువంటి అవుట్ పోస్టులను ధ్వంసం చేసినట్లుగా ఈ నెల 7వ తేదీనే పాకిస్తాన్ డీజీఎంఓకు భారత డీజీఎంఓ హాట్లైన్లో ఇచ్చినటువంటి సమాచారము. దీని తర్వాత 7వ తేదీ నుంచి జరిగినటువంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 7వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి పాకిస్తాను భారత భూభాగంపైకి దాడికి ప్రయత్నించింది. లాంగ్ రేంజ్ షార్ట్ స్పాన్ వెపన్స్ నుంచి మొదలుకొని లాంగ్ రేంజ్ వెపన్స్ వరకు డ్రోన్స్ అదేవిధంగా యూఏవీల ద్వారా దాడికి ప్రయత్నించింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి భారత్ అటువైపు నుంచి ఇక్కడ ఉగ్రవాద శిబిరాలు కానీ వీరు పాకిస్తాన్ దాడి చేయడానికి ఎలాంటి టార్గెట్లు లేవు కాబట్టే పాకిస్తాన్ సాధారణ పౌరులను మతపరమైనటువంటి పవిత్ర ప్రదేశాలను అదేవిధంగా హాస్పిటల్స్ను స్కూల్స్ను టార్గెట్ చేసుకొని వాళ్ళు మోటార్ షెల్స్ ప్రయోగించారు, అదేవిధంగా డ్రోన్లు ప్రయోగించారు, ఇతరత్ర ఆయుధాలు లాంగ్ రేంజ్ ఆయుధాలన్నింటినీ ప్రయోగించారు. సో వీటన్నిటి విషయంలో పాకిస్తాన్కు భారత్ చాలా ధీటుగా సమాధానం చెప్పింది. సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బహావల్పూర్లో ఉన్న వైమానిక స్థావరాన్ని, మిలిటరీ స్థావరాన్ని, దాంతోపాటుగా ఉగ్రవాద స్థావరాలని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. కాబట్టి ఎక్కడికైనా వచ్చి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎంత లోతుగా ఉన్న భూభాగానికైనా ఎంత మేరకు విస్తరించినటువంటి భూభాగానికైనా వచ్చి సమాధానం చెప్పగలుగుతాము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని తమకు కంట్రోల్లో తీసుకోగలుగుతాము అని చెప్పి భారత్ ఇప్పటికీ స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను మాత్రమే తాము ధ్వంసం చేశాం కాబట్టి మీరు సాధారణ పౌరుల మీద మిలిటరీకి సంబంధించి భారత్కు సంబంధించినటువంటి మిలిటరీ అదేవిధంగా వైమానిక స్థావరాలకు సంబంధించినటువంటి వాటి మీద దాడి చేయడం అనేది తప్పు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆపరేషన్ ద్వారా అన్ని రకాలుగా భూతలము, వాయు మార్గము, నౌకా మార్గము 3 రకాలుగా కూడా భారత్ ధీటైన సమాధానం చెప్పింది. ముప్పేట దాడి చేసి మేము తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని ప్రధానమంత్రి త్రివిధ దళాలకు ఇచ్చినటువంటి సందేశము గుస్కే మారినాయి. అంటే ఎంత తీవ్ర స్థాయిలో అయినా లోపలికి చొచ్చుకు వెళ్ళి దేనికైనా తెగబడతాము అనేటువంటి భారతదేశంలో దాడి చేయడానికి లేదా భారతదేశం జోలికి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది రుచి చూపించాలి అని చెప్పి అనుకున్నారు. అది చూపించగలిగారు కాబట్టే ఇప్పుడు పాకిస్తాన్ అన్ని విధాలుగా ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. కాబట్టి పాకిస్తాన్ తనంతట తనే కాల్పుల విరమణ కోరుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగేటువంటి చర్చలు కూడా ముందస్తు షరతులు ఏవీ లేకుండా లేదు, తర్వాత షరతులు కూడా ఏవీ లేకుండానే తాము చర్చలు జరుపుతాము అని చెప్పి భారత్ స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. మొదట కాల్పుల విరమణను కొనసాగించటము, ఆ కాల్పుల విరమణ కొనసాగింపు చేస్తూనే డిజెంగేజ్మెంట్ అంటే రెండు వైపులా ఉన్నటువంటి ఉద్రిక్తతలను తగ్గించుకోవటం కోసం రెండు వైపులా ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని దూరం చేయటము, అవకాశం ఉన్నంత మేరకు శాంతియుతమైనటువంటి పరిస్థితుల్ని కొనసాగించాలి. ఇది కొనసాగించాలి అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఉండేటువంటి కవ్వింపు చర్యలు, పాకిస్తాన్ వైపు నుంచి ఉండేటువంటి చిల్లర వ్యవహారాలు ఏమున్నాయో అవన్నీ బంద్ చేసుకోవాలి, పూర్తిగా నిర్మూలించుకోవాలి అనేది ప్రధానంగా భారత్ పెట్టే డిమాండు. పాకిస్తాన్ వైపు నుంచి డిమాండ్లు కానీ షరతులు కానీ లేవు, కానీ భారత్ మాత్రమే ఇక్కడ డిమాండ్లు పెడుతుంది, షరతులు పెడుతుంది. వాటికి అనుగుణంగా పాకిస్తాన్ పనిచేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలపైనే ప్రధానంగా ఇరువురి మధ్య చర్చ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే డీజీఎంఓల స్థాయి చర్చలు ఎంతసేపు జరిగాయి, దాని సారాంశాన్ని ఆర్మీ అధికారులు మీడియాకి ఎంతసేపట్లో వివరిస్తారు? డీజీఎంఓ స్థాయి అధికారులు ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే అరౌండ్ 5 o'clock అంటే 5 గంటల సమయంలో చర్చలు ప్రారంభం అయినట్లుగానే ఆర్మీ వర్గాలు, డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. సో ఆ నేపథ్యంలో 5 గంటల నుంచి 5:50 తిరిగి చర్చలు ముగిసినట్లుగా మనకి అప్డేట్ వచ్చింది. కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే కేవలం 45-50 నిమిషాల పాటు మాత్రమే చాలా స్వల్పకాలి అంటే ఉన్నటువంటి పరిస్థితులు, ఇరువైపులా ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణము, పాకిస్తాన్ పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటి దృష్ట్యా చూస్తే చాలా స్వల్పకాలమైనటువంటి చాలా తక్కువ సమయంలోనే చర్చలు ముగిశాయి. ఈ చర్చలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే భారత్ చాలా స్పష్టమైనటువంటి తన విధానాన్ని ఇప్పటికి చెప్పింది. షరతులు ఏమీ లేకుండానే చర్చలు జరుగుతాయి. 2
పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు, కాల్పుల విరమణకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి, కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించిన వ్యవహారాలు ఏవి చోటు చేసుకోకూడదు. 3, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను, ప్రధానంగా పుల్వామా దాడికి అదేవిధంగా పహల్గాం దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు మా దగ్గరే ఉన్నారు అనేది ఆ దేశం నుంచే స్పష్టంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఇతరులు అంతా స్పష్టం చేశారు. కాబట్టి వారందరినీ భారత్కు అప్పగించాల్సిందే. సో ఇది ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఏ అంశాలు ఈరోజు చర్చకు వచ్చాయి, ఈరోజు చర్చలో పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన వచ్చిందనేది, దాంతోపాటుగా పక్కాగా ఎంత సమయం ఇరువురి మధ్య చర్చ జరిగింది, అటువైపు నుంచి DGMO తో పాటుగా ఇంకా ఎవరు హాజరయ్యారు, అదేవిధంగా భారత్ తరపున మిగతా DGMOలు అంటే ఎయిర్ ఫోర్సు, నేవీకి సంబంధించినటువంటి DG స్థాయి అధికారులు హాజరయ్యారా, లేదా ఇంకా ఇతరత్ర అధికారులు హాజరయ్యారు, ఏ అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగిందనేది ఆర్మీ అధికారులు స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేయడానికి ఆస్కారం ఉంది. అది ఏ నిమిషంలో అయినా కానీ పాకిస్తాన్తో జరిగినటువంటి చర్చలకు, DG స్థాయిలో జరిగినటువంటి చర్చలకు సంబంధించిన విషయాలన్నింటినీ ఆర్మీ ఒక ప్రకటనలో వెలువరిస్తుందనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అది ఏ నిమిషంలో అయినా బయటికి రావడానికి అంటే విడుదల చేయడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అరుణ్, పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వైఖరికి సంబంధించి DGMO స్థాయి చర్చలు జరపొచ్చా? పాకిస్తాన్కి పహల్గాం దాడి జరిగిన తర్వాత దాదాపు అంటే ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కర్లు భారతదేశంలోకి చొచ్చుబడి పహల్గాంలో 26 మంది సామాన్య ప్రజలను మట్టుబెట్టారు. సో ఈ నేపథ్యంలో ఆ ఘటన జరిగినటువంటి కొన్ని గంటల్లోనే భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ ద్వారా పాకిస్తాన్కు స్పష్టమైనటువంటి సమాచారాన్ని, ఇది ఇక్కడ నుంచి TFIకి సంబంధించి TFRకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు వీరు జైషే మహమ్మద్ అదేవిధంగా లష్కరే తోయిబాకు సంబంధించి పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఏజెన్సీ ఉంది కాబట్టి, ISI ఉంది కాబట్టి వారికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ అంతా ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి ఆధారాలన్నింటినీ పాకిస్తాన్కు అందించింది. ఏప్రిల్ 23 నుంచి మే 7వ తేదీ ఉదయం వరకు అంటే మే 6వ తేదీ సాయంత్రం వరకు ఎలాంటి డెవలప్మెంట్స్ పాకిస్తాన్ వైపు నుంచి జరగలేదు. ఒకటి, ఉగ్రవాదులను తాము నిర్మూలిస్తాము, మీరు ఆధారాలు ఇచ్చారు కాబట్టి ఆధారాలను కనీసం చూసి ఆ ఆధారాలను పరిశీలించి తాము తగిన చర్యలు తీసుకుంటామనేటువంటి కామన్ వ్యవహారం కూడా ఇక్కడ చోటు చేసుకోలేదు. దాంతోపాటు పాకిస్తాన్ వైపు ఇంకా పైగా తాము ఉగ్రవాదులను ప్రోత్సహించట్లేదు, మా దేశంలో ఉగ్రవాదులు ఎవరూ లేరు అన్నట్లుగానే పాకిస్తాన్ ప్రవర్తించింది. సో ఆ నేపథ్యంలో దాదాపు 12 రోజుల పాటు భారత్ పాకిస్తాన్కి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా, ఎంత అవకాశం ఇచ్చినా ప్రపంచం ముందు పాకిస్తాన్లో వీళ్ళంతా ఉన్నారు, పాకిస్తానే ప్రేరేపిస్తోంది, పాకిస్తాన్ ప్రభుత్వమే వీరందరినీ పెంచి పోషిస్తోంది అనేటువంటి ఆధారాలు ఇచ్చినప్పటికీ, ప్రపంచం ముందు పెట్టినప్పటికీ పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదులను నిర్మూలించడానికి, ఉగ్రస్థావరాలను తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి భారత్ తన తొలి ప్రయత్నంలోనే ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ను ఉపయోగించి, రాడార్స్ను ఉపయోగించి, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, శాటిలైట్స్ని, అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ ఈసారి ఉపయోగించిన తర్వాత శాటిలైట్ ఇమేజెస్ తీసుకొని పక్కా ఆధారాలతో జైషే మహమ్మద్ సంబంధించినటువంటి అదేవిధంగా మౌలానా మసూద్ ఆజార్కు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలన్నింటినీ టార్గెట్ చేసింది. 9 టార్గెట్స్ను పరిసమాప్తం చేసింది, 9 టార్గెట్స్ను ధ్వంసం చేసింది. కేవలం అరగంటలోనే మొత్తం టార్గెట్స్ అన్నీ కూడా నేలమట్టం చేసి వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించింది. సో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తే పాకిస్తాన్ మాత్రం మిలిటరీ యాక్షన్ వైపు మొగ్గు చూపింది. దానికి కూడా భారత్ ధీటైనటువంటి సమాధానం చెప్పింది. కాబట్టి సో ప్రధానమైనటువంటి ఒకటి, ఇరు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు కొనసాగాలంటే పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఉండకూడదు, పాకిస్తాన్ వైపు నుండి ఎలాంటి ఘటన కానీ కాల్పులకు సంబంధించినటువంటి శబ్దాలు కానీ కనీసం భారత్ వైపు చూడటానికి వీలు లేదు అనేటువంటి ఒకటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఉండబోతుంది. 2, పాకిస్తాన్లో ఉన్నటువంటి వివిధ సందర్భాల్లో దాడి చేసినటువంటి ముంబైలో దాడి కానీ, ఆ తర్వాత జరిగినటువంటి దాడి కానీ, పుల్వామా కానీ, వివిధ సందర్భాల్లో ఉరి వైమానిక స్థావరంపై జరిగినటువంటి దాడి కానీ, పాకిస్తాన్లో ఉండి సరిహద్దుల్లో ఉండి జమ్మూ
భారత్లో ఉన్నటువంటి జమ్మూ వైమానిక స్థావరంపై జరిపినటువంటి దాడి కానీ వీటన్నిటికీ కారణం జైషే మహమ్మద్ ఇట్లాంటి సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి. పాకిస్తాన్ నుంచే వీటన్ని ఆపరేషన్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. పాకిస్తాను ఒక రకంగా చెప్పాలంటే అధికారికంగానే వారందరికీ సెక్యూరిటీ కల్పిస్తూ ఉంది. రీసెంట్గా జరిగినటువంటి అనేక డెవలప్మెంట్స్లో అనేక వీడియోలు వచ్చినప్పుడు పాకిస్తాన్ వీరందరినీ పెంచి పోషిస్తుంది అనడానికి స్పష్టమైనటువంటి ఆధారం. వీటన్నిటిని ప్రపంచం ముందు పెట్టిన తర్వాత భారత్కు మరొక ఆప్షన్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ వైపు చూసిన వారి, భారత్లో నష్టం కలిగించిన వారిని, భారత సౌభ్రాతత్వానికి సార్వభౌమత్వానికి నష్టం చేసేటువంటి ఉగ్రమూకలను తుదిముట్టించాల్సిందేనటువంటి ఒక సంకల్పంతో పూర్తి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరున్నారనేటువంటి గూఢాచార సంస్థల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి అన్నిటినీ టార్గెట్స్ అన్ని పక్కాగా ఫిక్స్ చేసుకున్న తర్వాత 7వ తేదీన 9 స్థావరాలను మట్టుబెట్టి అదే విషయాన్ని 7వ తేదీ ఉదయం పాకిస్తాన్ డీజీఎంఓకు భారత డీజీఎంఓ ఒక కీలకమైనటువంటి సమాచారం అందించారు. మీ దేశంలో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలను మేము ధ్వంసం చేశాము, దీనిపైన మాట్లాడాలనుకుంటే తాము సిద్ధంగా ఉన్నట్లుగా ఒక సంకేతాన్ని పంపించారు. అప్పటి నుంచి 10వ తారీఖు ఉదయం వరకు పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి భారత్ అన్ని విధాలుగా ఒకవైపు ఉగ్రవాద స్థావరాలు, వైమానిక, మిలిటరీకి సంబంధించినటువంటి స్థావరాలన్నింటినీ ఎక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి కామన్ ప్రజలకు, సాధారణ ప్రజలకు నష్టం చేకూరేటువంటి చర్యలు చేపట్టలేదు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి డిమాండ్లు లేకుండా కేవలం అలాంటి డిమాండ్లు, షరతులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో భారత్ వైపు నుంచే ఉంటాయి. కాబట్టి అందుకు పూర్తి సమాచారంగానే, సమాధానంగానే ఈరోజు చర్చలు మొదలుపెట్టింది. ఆ చర్చలకు సంబంధించినటువంటి ప్రక్రియనే ముందుకు తీసుకెళ్తా ఉంది. కాకపోతే పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి షరతులు ఉండవు అని చెప్పి మొన్న 10వ తేదీ రోజు చాలా స్పష్టంగా విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు చర్చల ప్రక్రియ కూడా జరగడానికి ఆస్కారం ఉందనేది ఆర్మీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సినటువంటి చర్చలు కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు, పాకిస్తాన్ వైపు నుంచి ఉన్నటువంటి సమాచార లోపం కావచ్చు, దీని కారణంగానే వాయిదా పడినట్టుగా ఆర్మీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.